అయ్య మామ ఇవాళ మా గోపీబాయ్ బర్త్డే ఉండేలేకి మేమైతే పార్క్ వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తున్నాం. అసలు ఇది ఎవరో తెలుసు. అసలు మ్యాటర్ ఇప్పుడే మొదలైంది మామ. కేక్ తీసుకుని మా రూమ్ కి అయితే బయలుదేరేసాం. మేమైతే పావుగంట నుంచి పొగలాడుతున్నాం. మనవాడికైతే రావట్లేదు. కేక్ కోసం ముసుగేసుకుని ఆరాటంగా ఎదురు చూస్తున్న మన బండికి అయితే ఒక లైక్ వేసుకోండి. బయట అంత పెద్ద వర్షం పడుతున్నా వాడి కోసం కేక్ తీసుకొచ్చాం. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా స్నాప్లు అయితే పెట్టుకున్నాడు. మన స్నేహి మహేష్ అయితే 3-4 ఐటమ్స్ తర్వాత చిచ్చుబుడ్డి ఎగిలిచ్చాడు. ఒక్కొక్కసారి మా వాడికైతే హ్యాపీ బర్త్డే బండి అని కామెంట్ చేయండి అబ్బా దొరా. మొత్తానికి మనం సక్సెస్ఫుల్ గా ఆనందమైన పుట్టినరోజు అని చెప్పేసాం. వాడికి అది తెలుగు రాదు కదా, కొంచెం ఆలోచించిన తర్వాత థ్యాంక్ యూ బ్రో అని చెప్పాడు. ఇక ఈ ముక్క అయితే మన ఫాలోవర్స్ కి బర్త్డే అంటే మనకు గుర్తొచ్చేదే పార్టీ. మనోడైతే మనకు బిర్యానీ పెట్టిస్తానని చెప్పి తీసుకుని వచ్చాడు. బిర్యానీ పెట్టిస్తాడు అనుకుంటే ఇక్కడికి వచ్చే ఫ్రూట్ జ్యూస్ అన్నాడు. ఫ్రూట్ జ్యూస్ అయినా సరే తుప్పు వదిలిద్దాం అని చెప్పి మెనూ కార్డ్ నేనే తీసుకున్నాను. ఫైనల్ గా మనమైతే 3 జ్యూసులు అయితే ఆర్డర్ చేసేసాం. బాబాయ్ని బిల్లి అంటే విష్ చేసి పార్టీ అడిగాడు. ఫైనల్లీ మనకైతే జ్యూస్ చేతికి వచ్చేసింది. ఆత్రంతో ఆగలేక పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాం. మనకైతే పార్టీ అయితే అయిపోయింది. ఈ వీడియో నువ్వు పొద్దున్న చూస్తే గుడ్ మార్నింగ్, మధ్యాహ్నం చూస్తే గుడ్ ఆఫ్టర్నూన్, సాయంత్రం చూస్తే గుడ్ నైట్. ఈ వీడియో ఎంతటితో అయిపోయింది అనుకోమాకండి. రేపైతే పార్టీ 2తో మీ ముందుకు వస్తా. ఇవాళ ముఖ్యాంశాలు ఇవే మరి.